నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 18వ తారీఖున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమకారుల సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, ఆకాంక్షలు, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాల గురించి ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హక్కుల సాధన దిశగా ఎలాంటి కార్యాచరణ చేయాలన్నది ఆ రాష్ట్ర స్థాయి మీటింగ్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఈరోజు వాటి గురించి మన కంటోన్మెంట్కు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులు, అలాగే నాడు తెలంగాణ ఉద్యమంలో ఈ కంటోన్మెంట్కి సంబంధించి అంటే సికింద్రాబాద్కి సంబంధించి ఎంతో కీలకంగా, అంటే ప్రతిరోజు ప్రతి సంఘటన తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ ఉద్యమం జరిగినా, ఏ సంఘటన జరిగినా కీలకంగా పాల్గొని ఎన్నో ఉద్యమాలలో లాఠీ దెబ్బలు తిని కాలు కూడా ఎరిగిపోయింది. అట్లాంటి ఒక గొప్ప ఉద్యమకారుడు ప్రభు గుప్తా గారు మనతో ఉన్నారు. అలాగే ప్రభు గుప్తా గారితో కలిసి పనిచేసిన ఎంతో మంది ఉద్యమకారులు ఈరోజు ఈ కంటోన్మెంట్ పికెట్, మన జూబ్లీ బస్ స్టేషన్ వెనకాల ఉన్న పికెట్ పార్కులో సమావేశం జరగడం జరిగింది. అయితే వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాము. అలాగే ఈ రాష్ట్ర స్థాయి కార్యాచరణ ఎలా ఉండాలి, ఏంటి అనేది వాళ్ళ అభిప్రాయాల ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కంటోన్మెంట్ పికెట్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుల వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళు ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళు ఏ విధంగా మనం ముందుకు పోవాలి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు ఎలకంటి ప్రభు గుప్తా. నేను కంటోన్మెంట్ బోయినపల్లి వాస్తవుని. మా నాన్న స్వాతంత్ర సమర యోధుడు ఎలకంటి ఈశ్వరయ్య గారు 2001లో కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోని మా కంటోన్మెంట్ ప్రాంతం ఆ బోయినపల్లి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నేను వార్డు అధ్యక్షునిగా పనిచేస్తూ మళ్ళీ అదేవిధంగా కంటోన్మెంట్లో ఉన్న 7 వార్డులు కూడా మేము తిరిగి 7 వార్డులలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు నన్ను కంటోన్మెంట్ కన్వీనర్గా చేశారు. దాంతో పాటుగా ఆ రోజు ఉద్యమంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం, ఏదైతే రాష్ట్ర రోక ఉందో, సకల జన సమ్మె ఉందో, ఏదైతే బంద్ కార్యక్రమాలు ఉన్నాయో, మిలీనియం మార్చ్ ఉందో, లాఠీ దెబ్బలు తిని జైలు పాలయ్యి మోర్ దెన్ 100 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆ రోజు నన్ను ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో, కొన్ని సందర్భాలలో నేను 4 సార్లు సావుకు దగ్గరకు పోయాను. నన్ను 4 సార్లలో 3 సార్లు నాకు మా ప్రియతమ నాయకుడు పద్మరావు గౌడ్ గారు నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో, ఒకసారి యశోద, ఒకసారి కిమ్స్ లో, ఒకసారి సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్ లో, ఇలా వివిధ సందర్భాల్లో నన్ను తీసుకెళ్లి ఎందుకు బతుకున్నానని ఈరోజు బాధ. అన్నిసార్లు నేను ఆ జైలు, మన హాస్పిటల్ పాలైపోయి నా నెత్తిలో 32 స్టిచెస్ ఉన్నాయి. ఆ రోజు మా కంటోన్మెంట్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి సిటీ మొత్తం కూడా మేము ఎక్కడ జరిగిన కార్యక్రమం, దాంతో పాటుగా జిల్లాలలో కూడా ఆ రోజు, లేదా నేను ఖమ్మంగా కొన్ని మండలాల ఇన్ఛార్జిగా ఉండి నన్ను కేసీఆర్ కనుక వేస్తే కూడా ఖమ్మంలో కూడా గ్రామం తిరిగి కూడా కమిటీలు వేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఏ మూలలో ఎన్నికలు వచ్చినా మాకు ఒక బాధ్యత కేసీఆర్ అప్పచెప్పాడు. మేము ఒక నక్సలైట్గా 9 మంది బ్రదర్స్ ఉన్న మాకు పెద్ద కుటుంబం. మాకు ఈ రోజే కాదు, నైజా ప్రభుత్వంతో పోరాడిన మా కుటుంబం. మా నాన్న స్వాతంత్ర సమర యోధుడు. ఆ రోజు మా నాన్నకు కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా ఏదైతే లేదా ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది ఇతర రాష్ట్ర పాలకులు మన పైన వచ్చి తెలంగాణ తీసేసి ఆంధ్రప్రదేశాన్ని పెట్టి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మా ఉద్యోగాలు, మా నీళ్లు, నిధులు అన్ని కూడా దోచుకున్నారు. మళ్ళీ ఆ సందర్భంగా ఒక దేవుడు లాంటి మనిషి మా కేసీఆర్ గారు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిండు. ఇదే కాదు, మా తొలి దశ ఉద్యమం ఏదైతే మనకు 1968-69 ఉందో, ఆ రోజు నేను ఒక విద్యార్థి దశలో ఉండి కూడా ఆ రోజు కూడా మాకు తోచిన విధంగా మేము ఆ రోజు పాల్గొన్నాం. ఆ రోజు భద్ర విషయాలు పెట్టి మన ఇది టిఎన్ సదాలక్ష్మి, పిజే సూరి గారు ఇలాంటి పెద్ద నాయకుల సమక్షంలో మేము పనిచేయడం జరిగింది. మళ్ళీ పనిచేసిన తర్వాత ఆ రోజు ఉద్యమాన్ని, ఆ రోజు మరి చెన్నారెడ్డి గారు కొంతమంది ఇందిరాగాంధీ గారు మాటలు నమ్మి ఆ రోజు గారు లేదా ఇక్కడ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానంటే ఆ రోజు మాటలు నమ్మి ఉద్యమాన్ని పక్కకు పెడితే మా 2001లో ఏదైతే మొదలైందో
2014 వరకు నిరంతరం నేను ఒక వ్యాపార కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మేము విద్యాబుద్ధులు నేర్చుకున్న మాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. చిన్న వ్యాపారం చేసుకొని రోజు సంపాదించుకునే వ్యక్తిని 2001 నుంచి 2014 మా ఆస్తులన్నీ అమ్ముకొని మా కుటుంబాలకు దూరమై నా ఆర్థికంగా సామాజికంగా నా ఒక్క హెల్త్ పరంగా కూడా నేను దెబ్బతిని నాతో పాటు పనిచేసిన కొన్ని వేలాది మంది, దాంట్లో ముఖ్యంగా మా మీనా భాస్కర్ గారు, ఉమారాణి గారు, ఉమాదేవి గారు, మా శ్రీనివాచారి, మా ఒక శశి గౌడ్ గారు, మా చంద్రమౌళి అన్న, మా ఒక తమ్ముడు మురళీకృష్ణ, అతను ఆర్థికంగా దెబ్బతిండమే కాదు 50 లక్షల రూపాయలు పార్టీ ఖర్చు పెట్టుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు 150 డివిజన్ తిరిగేవాడిని. ఆ రోజు పద్మారావు అన్న గారు నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిని. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అడిగిన వాళ్ళకి ఎంతో చేశాడు అతను. కానీ తన తోటి పనిచేసిన ఉద్యమకారులకు మాత్రం ఎప్పుడు న్యాయం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఒక స్వార్థపూరితమైన ఒక విషయం వచ్చింది. వీళ్ళకి ఉద్యమకారులుగా గుర్తిస్తే నిజంగా వీళ్ళంతా ఇంటికోడు ఊరుకోడు ఉద్యమకారుడు అవుతాడని చెప్పేసి ఒక చిన్న చూపుతోనే మా అందరిని అణగదొక్కడం జరిగింది. ఉద్యమ ద్రోహులంతా అసెంబ్లీలో కూర్చొని ఉద్యమకారులు అణగదొక్కడం జరిగింది. కనుక ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందో, ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోలే. కనుక ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజు ప్రభుత్వం పతనమైపోయింది. మన ఒక ఎవరైతే ప్రియతమ నాయకుడు పద్మారావు గౌడ్ గారు చెప్పారు, అన్నా కేసీఆర్ గారు మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు, వందలాది కోట్లు ఈ ఉద్యమకారులకు, లేదా మీరు తప్పనిసరిగా న్యాయం చేయాలి. ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకు ఒక ల్యాండ్ పరంగా, వాళ్ళకు హెల్త్ కార్డు పరంగా వీళ్ళకు మీరు సహాయం చేయండి, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారే అని పద్మారావు గౌడ్ గారు నిజంగా మాకు ఒక దేవుడు లాంటి వ్యక్తి పద్మారావు గౌడ్. ఆయన ఏ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలు మాట్లాడేది ఒకటి నేర్చుకున్నాం. ఆ విధంగా పద్మారావు గౌడ్ గారి మాటను కూడా పక్కకు పెట్టేశారు. ఉద్యమ ద్రోహులంతా కేసీఆర్ చుట్టూ తిరిగారు, కేసీఆర్ కూడా తప్పుదారి పట్టించారు. ఆ విధంగా కేసీఆర్ పతనం తర్వాత ఆ ఎన్నికల సందర్భంగా 2023 నవంబర్ ఎన్నికల 24 నవంబర్ ఎన్నికల సందర్భంగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే 2018 నుంచి కంటోన్మెంట్ ప్రాంతమే కాదు తెలంగాణ ఉద్యమకాల గురించి ఒక యువ నాయకుడు డాక్టర్ సీమా సార్ గారు ఉద్యమాలకు న్యాయం చేసే వరకు నేను వెనుక తిరగనని చెప్పేసి అతను టాప్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది పెట్టడం జరిగింది. దాంట్లో నేను ఒక సభ్యునిగా ఏ కార్యక్రమం ఇచ్చినా మా అభిప్రాయాలే కానీ వాళ్ళ అభిప్రాయాలే కానీ వాళ్ళు చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఈ నెల 18వ తారీఖు నాడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి హోదాలో చెప్పాడో, ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తా అని చెప్పాడు, పెన్షన్ ఇస్తా అని చెప్పాడు, హెల్త్ కార్డు ఇస్తా అని చెప్పాడు. కానీ మేమందరం కూడా ఓపికతోని మొదటి సంవత్సరం ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతిన్నదని చెప్పేసి ఓపిక పెట్టాం. రెండో సంవత్సరం ఇంకా ఆర్థికంగా దెబ్బతో బయటకు వెళ్ళలే కదా అని ఓపిక పెట్టాం. మా కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం సీమ సీనన్న నాయకత్వంలో. మళ్ళీ అయినా ఈ మధ్యలో 2 నెలల కిందట చివరికి మాకు రేవంత్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో 2026 అసెంబ్లీ సెగ్మెంట్ బడ్జెట్ సమావేశాలలో ఉద్యమకారుల గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా ఉద్యమకారుల గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకోకుండా బడ్జెట్ సమావేశాలు ముగింపు జరిగింది. కనుక ఈరోజు మేము ఎంతో బాధతో ఎన్నో ఆర్థికంగా దెబ్బతిని, సామాజికంగా దెబ్బతిని, పిల్లలకు దూరం అయిపోయి, హెల్త్ పరంగా అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ఒక చిన్న చూపు, చిన్న ఆలోచనతో, ఒక బిడబిడలాడే ఒక చిన్న దీపంతో ఆశతో బతుకుతున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట తప్పని మనిషి కనుక అతను తప్పనిసరిగా అతను ఏదైతే వాగ్దానం చేశాడో అతి త్వరలోనే, ఎందుకంటే మనుషులు ఇప్పటికే మాతో పాటు పనిచేసిన ఎంతోమంది ఉద్యమకారుల కాలం చెల్లింది. ఈ రోజు నా వయసు 71 సంవత్సరాలు. మేము ఆ రోజు ఉద్యమంకి 13 ఏళ్ళు, తెలంగాణ గురించి 13 ఏళ్ళు నిరీక్షించినము. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో చేస్తారని చెప్పి 26 సంవత్సరాలు మేము ఉద్యమంలో పాల్గొన్నాము. ఏదైతే ఉన్నదో ఈ 26 సంవత్సరాలు ఏ ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా మాకు నెలకు 10-15 వేల రూపాయల ఒక పెన్షన్ వచ్చేది. ఇంత ఆర్థికంగా డబ్బులు వచ్చేది. మా హెల్త్ పోయింది, మా ఒక వయసు పోయింది, అన్ని రకాల దెబ్బతిన్నాం. కనుక ఈ రోజు కూడా పెద్ద మనసుతో ఏదైతే ఈ మధ్యలో ఒక జీవో వచ్చింది, సుప్రీంకోర్టు ఒక జీవో ఇచ్చింది. ఎవరైతే తల్లిదండ్రులని చూడడో వాడు ప్రభుత్వ ఉద్యోగం అయితే 15% శాలరీ కట్ చేయాలని వచ్చిందే. మళ్ళీ లేదా ఒక తల్లిదండ్రులు చూడని వాడికి 15% శాలరీ కట్ చేసి ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చావే. మళ్ళీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం గురించి పనిచేసిన ఉద్యమకారులు అంటే ఈ ప్రాంత ప్రజలకు మేమంతా ఒక అన్నదమ్ములు, ఒక తండ్రి లాంటి వాళ్ళము. ఇప్పుడు మాతో పాటు తమ్ముడు వయసు ఉన్నదో,
కొడుకు వయసులోదో రేవంత్ రెడ్డిగా నాకే తెలియదు, కానీ అతను ఈరోజు ఈ తల్లిదండ్రులు లాంటి ఉద్యమకారులకి న్యాయం చేయకపోతే అది ప్రజలు ఎప్పుడు క్షమించరు. నేను ఎప్పుడు అనుకుంటాను, రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదల గల యంగ్ డైనమిక్ లీడర్. ఆయన మాట తప్పని వ్యక్తి. ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడ్డది కనుక ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. తొందరలోనే నిర్ణయం తీసుకోవాలి. తొందరలోనే నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు న్యాయం చేయాలి. నాదొక సూచన, ఉద్యమకారులు అనేది 2 ఏళ్ల కిందట కోదండరాం గారి నాయకత్వంలో కమిటీ వేస్తా అని చెప్పారు. మళ్ళీ కమిటీ వేయాలంటే ఉద్యమకారులు అంటే నిర్వచనం ఏమిటి, ఉద్యమకారులు అంటే మీరు ఏ విధంగా గుర్తిస్తారు, ఎవడు నిజమైన ఉద్యమకారుడు మీకు తెలియాలంటే నాదొక చిన్న రిక్వెస్ట్. మాకున్న రాజకీయ అనుభవం, మేము 50 ఏళ్ళ సంది రాజకీయాలలో ఉన్నాం, మాకున్న అనుభవంతో చెప్తున్నాను. మీరు ఏదైతే లేదా ఆ మధ్యలో బీసీ కుల గణన అని చెప్పేసి ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసి ఏ విధంగా అయితే జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసేసి మీరు ఒక టైం లోపల ఒక బీసీ కులగణన పూర్తి చేశారు. ఈరోజు నిజంగా మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం లేదా ఉద్యమకారులకి ఏ కమిటీలు అవసరం లేదు. ఇది నా సూచన. గతంలో 3 సార్లు నేను లెటర్ రాశాను కేసీఆర్ గారు కూడా, ఆయన పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క ప్రభుత్వంలో పోలీసు ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, టాస్క్ ఫోర్స్ ఉంది. ఈ ముగ్గురు సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా ఆ గ్రామంలో నాన్ పొలిటికల్ పర్సన్ ఎలాంగ్ విత్ ప్రభుత్వం సంబంధించిన ఈ యొక్క వింగ్స్ ఉన్నాయో ఈ వింగ్స్ అధికారులను పెట్టి మీరు ప్రతి గ్రామంలో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పండి. ప్రతి గ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఇంకోలో ఉంటారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి. ఆ విధంగా రాష్ట్రం మొత్తము ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని నిజమైన ఉద్యమకారులు ఏదనేది మీరే లిస్టు తయారు చేయండి. ఎందుకంటే ఏ ఒక్కరికి అధికారం ఇచ్చినా, ఏ ఒక్కరికి ఏ చేసినా వాళ్ళు కొంచెమో గొప్పమో స్వార్థం ఉంటుంది. వీళ్ళ సూచనలు కూడా తీసుకోండి. ప్రస్తుతం ఎవరైతే లేదా ఉద్యమకారుల తరపు నుంచి పోరాడుతుందో వాళ్ళ సూచనలు తీసుకోండి, ఇంటెలిజెంట్ సూచనలు తీసుకోండి. అతి త్వరలోనే ఒక టైం బాండ్ అంటే తీసుకోమంటే సంవత్సరాలు కాదు, ఒక 30 డేసా 45 డేసా అని ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇలాంటి నిజమైన ఉద్యమకారులు గుర్తించి వాళ్ళకు మొట్టమొదటిగా వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేయండి. ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తే ఇంతమంది ఉన్నారని మీకు కూడా లెక్క వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ అన్నారు. ఏ గ్రామం నుంచి అయితే వాళ్ళు ఉద్యమం మొదలు పెడతారో ఆ గ్రామంలో ఉన్న వాడికి ఆ గ్రామంలోనే ఇవ్వాలి. మండల జిల్లా స్థాయిలో అక్కడనే ఇవ్వాలి. ఎక్కడ స్థానిక కూడా వాళ్ళకి అక్కడనే ఇచ్చేసి సిటీలో చేసిన వాళ్ళకి సిటీలకు తగ్గట్టుగానే వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా ల్యాండ్ కూడా ఇక్కడ వాళ్ళకి ఇచ్చి మీరు ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చెప్పిందే చెప్పి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాటి కూడా మీకు కూడా లేదా మేము గుర్తు చేసే విధంగా ఉండకూడదు. మళ్ళీ ఈరోజు రాష్ట్రం అంతా తొందరలోనే వివిధ సంఘాలు ఎంతో మంది ఉద్యమకారుల ఫోరం తరఫున ఈరోజు ఉద్యమకారుల తరఫున పెద్ద నాయకులు వస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు పట్టించుకోలే, ఈరోజు కవిత గారు వచ్చారు. ఇప్పుడు ఏదో నేను చేస్తానన్నా అని ఆమె వచ్చింది, ఆమె మీటింగ్ గురించి కూడా వెళ్ళాను. మళ్ళీ నిన్నగాక మొన్న విజయశాంతి గారు వచ్చారు. మరి దాంతో పాటుగా గతంలో 8 సంవత్సరాలు చేస్తున్న మా సీమా సార్ గారు మొదటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఆయన అనుకున్నారు ఉద్యమకారులు. నేను దయచేసి చెప్పేది ఏంటంటే ఇంకా కాలయాపన చేస్తే మాత్రం ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాలుస్తుంది. మళ్ళీ మీరు చేసే డెవలప్మెంట్కి ఆటంకం కలుగుతుంది. కనుక దయచేసి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ దెబ్బతిరకుండా అతి త్వరలోనే మీరు మంచి నిర్ణయం తీసుకొని మీరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి ఈ యొక్క కంటోన్మెంట్ ప్రజలే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా మాకు ఒక క్యాడర్ ఉంది. ప్రతి జిల్లాలో కూడా మాతో పాటు పనిచేసిన మీరు కూడా మాకు ఒక సూచన ఇస్తే కంటోన్మెంట్ నుంచి ఎంతమంది ఉద్యమకారులు నాకు సూచన ఇస్తే 100% నిజమైన ఉద్యమకారుల లిస్టే ఇస్తాను. అదేవిధంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ అండి. ఎంత కావాలండి? ఒక అసెంబ్లీ సెగ్మెంట్ 10 మందిని వేయండి, కమిటీ వేయండి. ఎంతసేపు పడుతుందండి? మీకు 2000 మందిని వేయండి. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తీసుకోండి. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తీసుకొని మీరు నిజమైన ఉద్యమకారులు డిక్లేర్ చేయండి. నిజమైన ఉద్యమకారుడు నిర్వచనం ఏదంటే 2001 నుంచి 2014 వరకు చివరి వరకు పనిచేసిన వాడే ఉద్యమకారుడు. ఏదో మధ్యలో వచ్చి సకల జన సమ్మెలో నేను జెండా పట్టాను, ఆ రోడ్డు మీద రాస్తారు ఒకసారి కనబడ్డా జెండా నేను ఎగిరేసినాడు కుదరదు. వాళ్ళంతా పార్టిసిపేట్ చేసిండొచ్చు, ఓ సమయం కేటాయించి గంటనో 2 గంటలో 2 రోజులు 3 రోజులు. కానీ మొదటి నుంచి చివరి దాకుంటే కుటుంబాలకు దూరం అయిపోయిన వాళ్ళు, ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు మొదటి కేటగిరీగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మధ్యలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఒక జైలు పాలయ్యి ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి అది మంచి పద్ధతి కాదు. అందరూ వేలాది మంది ఒక నాయకుడు వెనుక పోతారు, కానీ అక్కడ నాయకుడి పేరే జైలర్ సర్టిఫికేట్ ఇస్తాడు, వీళ్ళందరూ పేర్లు ఇవ్వడు.
కనుక అలాంటి సూచనలు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. నిజమైన ఉద్యమకారులని స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. అతి త్వరలోనే మీరు మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క 18 తారీఖు ఏదైతే ఏప్రిల్ 18 తారీఖున మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టబోతున్నారు, దానికంటే ముందు మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క మా ఒక ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడుతూ, మేము కూడా ఈరోజు ఏ పరిస్థితులు మీకు తెలియదు, ఏదో తెల్ల బట్టలు వేసుకొని మీ ముందు మాట్లాడుతుండొచ్చు కానీ, లేదా తెల్ల బట్టలు వెనకాలతో కూడా ఎన్నో నల్ల గీతలు ఉన్నాయి. మాకు కూడా దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క వయసులో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలంటే మాకే బాధ అనిపిస్తుంది. అడగని వాళ్ళకి మీరు ఎన్నో చేశారు. ఇప్పుడు తప్పనిసరిగా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్ గో అండ్ టేక్ ద ప్రాపర్ డెసిషన్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఐఎమ్ ప్రభు గుప్తా, కంటోన్మెంట్ టీఆర్ఎస్ ఫౌండర్, నేను గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసిన వ్యక్తిని. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయానికి నేను 24 సంవత్సరాలు పనిచేసిన టీఆర్ఎస్ని వదిలిపెట్టి నేను కాంగ్రెస్కి గత 2 సంవత్సరాలుగా మా ప్రియతమ నేత ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు ఒక పిలుపు మేరకు నేను కాంగ్రెస్లో రావడం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలు మాట్లాడేది నేర్చుకున్నాం. మాకు మా జీవితంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదు, మేము ఎట్లా బతుకుతున్నామో ఎవరు తెలియదు. మేము సంపాదించుకున్న డబ్బంతా కూడా పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ ప్రాపర్ డెసిషన్. తొందరగా మీరు ఉద్యమకాలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ 250 గజాల జాగా, నెలకు 20,000 పెన్షన్, ఒక హెల్త్ కార్డ్ అండి. ఎన్ని రోజులు బతుకుతామండి మేము? ఎన్ని రోజులు బతుకుతామండి? 60 ఏళ్ళ పైనులోనే ఉద్యమకాడు అవుతాడు. వాడు బతికేది 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు. అంతేగాని లేదా ఎవరో వీళ్ళకి 50 ఏళ్ళు పెన్షన్ ఇచ్చే ఆలోచన మర్చిపోండి. వాళ్ళు బతికేది 10-15 సంవత్సరాలు. మీ జీవితాంతరం మిమ్మల్ని రుణపడి ఉంటాం. ఆ రోజు సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ నిర్ణయం తీసుకునే బట్టికే ప్రత్యేక రాష్ట్రం రావడం జరిగింది. రాష్ట్రం ఇచ్చానని వాళ్ళు చెప్తారు, రాష్ట్రం తెచ్చానని కేసీఆర్ చెప్తారు. ప్రజలందరూ మద్దతు లేనిది ఏ రాష్ట్రం రాదు. ఈరోజు ప్రజల మద్దతును తెలంగాణ తెచ్చుకున్నాం కనుక తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ఉద్యమకారుల తరఫున, తెలంగాణ అమరవీరుల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తొందరలోనే మీరు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎలకంటి ప్రభు గుప్తా, కంటోన్మెంట్ ఎక్స్-GHMC వైస్ ప్రెసిడెంట్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు శ్రీ చాదరఘాట్ శ్రీనివాసాచారి, బోయిన్పల్లి నివాసిని. తండ్రి పేరు శ్రీ నరసింహాచారి. ప్రస్తుత ప్రభుత్వానికి విన్నవించినది ఏమనగా, మాకు అప్పుడు తెలంగాణ సాధనకై పిలుపు మేరకు కేసీఆర్ గారు పిలిచిన పిలుపు మేరకు 2001 నుండి 2014 వరకు ఈ సమరయోధంలో పాల్గొని ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాము. కానీ ఎటువంటి మాకు గుర్తింపు లేకుండా పోయింది. ఎన్నో మీటింగ్లకు వరంగల్ కానీ, హన్మకొండ కానీ, సిద్దిపేట కానీ, ఇట్లా జిమ్ఖానా గ్రౌండ్ కానీ, పెరేడ్ గ్రౌండ్ కానీ, ఎన్ని మీటింగ్లకు, రాస్తారోకలకు, మిలియనం మార్చుకు కూడా అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యి ఇంతగా మా పని పాటలన్నీ వదిలేసుకొని ఎంతో నష్టపోయి, అయితే మాకు నష్టపోయి అంటే మా ఒక్కరి గురించి ఏదో లాభం జరగాలని కదా, మా అటువంటి వాళ్ళకి ఎంతోమందికి మేలు జరగాల్సిందిగా కోరుకుంటూ, అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి విన్నవించినది ఏమనగా అంటే, మాకు ఇస్తాన ఒక భూమి స్థలాలను ఒకటి, మాకు ఒక పెన్షన్ ఒకటి, హెల్త్ కార్డు ఒకటి ఏర్పాటు చేయాల్సింది కానీ రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము. ఇట్లా జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమకారులకు ఉద్యమ అభివందనాలు. నా పేరు కాసుల శశిధర్ గౌడ్, బోయిన్పల్లి వాస్తవుని. మేము 2001 నుండి తెలంగాణ సాధించే వరకు నిరంతరం ప్రభుగుప్తా అన్న ఆధ్వర్యంలో, నిరంతరం మీనా బాక్సర్ గారు అందరూ ఆధ్వర్యంలో ఉద్యమంలో ఎల్లవేళలా వాళ్ళు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వాళ్ళు ఎంబడి ఉండి నిరంతరం పోరాడి వ్యాపారాలు అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది మాకు ఉద్యమకారులకు. మొన్న రేవంత్ రెడ్డి అన్న గారు మాట ఇచ్చారు, ఆ మాట నెరవేర్చాలని ఉద్యమాభివందనాలు చెప్తూ వినవించుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు చేదర్ఘాట్ చంద్రమౌళి, బోయిన్పల్లి వాస్తవ్యుని. మన తెలంగాణ ఏర్పడక మొదలు కేసీఆర్ పిలుపు మేరకు
2001 నుంచి 2012-13 వరకు మేము అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాము. మిలీనం మార్చు, రస్సారోకో, వంటవార్పు కార్యక్రమాలు, ఈ జగిత్యాల, వరంగల్, మెదకు, ఏ తెలంగాణ ఉన్న మొత్తం జిల్లాలలో పర్యటించడము, తిండి ఉన్నా లేకున్నా కానీ అర్ధరాత్రి కానీ 2 రోజులు అక్కడనే ఉండి రావాల్సిన పరిస్థితి ఉండే. అప్పుడు ఆ ఉద్యమ తీవ్రత అనేది జనాలందరికీ తెలుసు, నాయకులకు మరీ బాగా తెలుసు. ఇప్పుడు విషయం ఏంటంటే మాకు ఏజ్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడంటే ఏదో యువకుల లెక్క పిల్లలకి పరిగెత్తినాం కానీ చేతి వృత్తులు కూడా మొత్తం పాడైపోయినాయి, అన్ని విధాలు నష్టపోయినాము. మన ఈ ప్రస్తుత మన రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్లో వాగ్దానం చేశారు ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాము, వాళ్ళకు ఉండడానికి ఇల్లు అది చోటు కానీ ఇల్లు కానీ, హెల్త్ కార్డు, ఆరోగ్యం మాకు క్షీణిస్తుంది. ఇప్పుడు ఏజ్ చాలా అయిపోయి హెల్త్ విషయం, మళ్ళీ పింఛన్ విషయము ఇవి చేస్తున్నారు. దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చొరవ తీసుకొని మాలాంటి బడుగు జీవులకు, ఉద్యమకారులకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు ఎలకంటి మురళీకృష్ణ. మేము తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాము. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకి 2001 నుంచి 2014 వరకు తెలంగాణ తెచ్చుకున్నాము. అన్ని విధాలు మేము ఏ కార్యక్రమమైనా అన్నిట్లో పాల్గొని ఇది చేసినాము. జైలు బారో కానీ, రాస్తా రోకో కానీ ఎన్ని ఇది చేసినా కూడా మేము అన్నిట్లో పాల్గొని ఇది చేసినాము. ఈరోజు మాకు హెల్త్ సహకరిస్తలేదు, చేస్తలేదు. మేము ప్రభుగుప్తా ఆధ్వర్యంలో, మీనా భాస్కర్ ఆధ్వర్యంలో, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము అన్ని కార్యక్రమాలు చురుకుగా పాల్గొని ఇది చేసేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, తెలంగాణ ఉద్యమకారులకి మాకు సహాయ కార్యక్రమాలు చేస్తా అన్నారు, ఇది చేశారు. మీరు ఏ విధంగా మాకు ఇంత హెల్త్ కార్డు కానీ, మాకు ఇంత ల్యాండ్ కానీ, మాకు పెన్షన్ కానీ ఇది చేసి చాలా మేము రుణపడి ఉంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మేము బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి కంటోన్మెంట్ వాసులము. మేము 2001 నుండి. నా పేరు ఉమా, న్యూ బోయిన్పల్లి కంటోన్మెంట్ వాసులము. 2001 నుండి మేము తెలంగాణ, 2001 నుండి 2013 వరకు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. ప్రతి మీటింగ్, ప్రతి ఒక్క దగ్గరికి, ప్రతి ఊరికి వెళ్ళి అన్ని ధర్నాలు అన్నీ చేసి, రస్తా రోకో, రైలు రోకో, ఎక్కడ పిలువ వస్తే అక్కడికి వెళ్ళాము. 2 రోజులు 3 రోజులు ఉండేసి అన్ని ఇల్లు బాకీలు అన్నీ వదులుకొని అన్ని పనుల్లో పాల్గొన్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇంకా ఏది కూడా సహాయం అందలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు సహాయం వస్తుందని మేము ఎంతో ఆశించి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. అని మాకు ఇప్పటివరకు ఏది కూడా మాకు రాలేదు. అందుకే మేము రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సహాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాకపోతే మా అందరికీ మీ సహాయం కోరుతున్నాము. హెల్త్ కార్డు మరియు ఉండడానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఇల్లు కావాలి. ఇంకా హెల్త్ కార్డు మరియు పెన్షన్ కూడా, వయసు కూడా దాటింది 60. మాకు కనీసం ఎట్టి పరిస్థితుల్లో మీ సహాయకారము అందించాలని కోరుచున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ.
తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. సీమాసారి గారి నాయకత్వం, సీమాసారి గారి నాయకత్వం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ.